నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయ పార్టీ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ కాదు. ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడంలో తమను తాము పునీతుల్ని చేసుకునే ఒక తపస్సు. రాజకీయ నాయకులందరూ తపస్సు చేస్తున్న సర్వసంగ పరిత్యాగులు, ఋషులు అని మన ఉద్దేశం కాదు. వర్తమాన వ్యవస్థలో అది సాధ్యం కూడా కాదు. రాజకీయ పార్టీ ద్వారా డబ్బు, అధికారం, హోదా, జీవితాంతం గుర్తుండిపోయే ఒక ప్రత్యేకమైన కిక్ ఇవ్వగల వాతావరణం, ఇవన్నీ కూడా ప్రజాసేవ అనే లక్ష్యానికి అనుబంధ ఉత్పత్తులు. ఇలాంటి స్పృహ చాలా అవసరం. ఈ స్పృహ మామూలుగా ఎమ్మెల్యేలో, మంత్రులు అయ్యి అక్కడితో తమ దందాలు చాలించాలనుకునే వారికి లేకపోయినా పర్లేదు. కానీ ఒక పార్టీని స్థాపించి రెక్కల కష్టంతో దానిని ఒక స్థాయికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజల హృదయాలలో ఒక ఆత్మీయుడుగా, రాష్ట్ర చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోవాలనుకునే వారికి ఆ స్పృహ లేకపోతే చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజా జీవితంతో ముడిపడిన రాజకీయ పార్టీలాగా కాకుండా వ్యూహాల మీద మాత్రమే నడిచే కార్పొరేట్ కంపెనీలా మార్చేశారు. ఆయన పార్టీ పతన కారణాలలో ఇది కీలకమైనది. పార్టీ నిర్వహణ, దాన్ని ప్రజాదరణకు ప్రతీకగా నడిపే వ్యవస్థ ఆయనకు చేతకాలేదు. ఆత్మావలోకనం అవసరమైన ఈ సమయంలో జగన్ దృష్టి సారించాల్సిన అంశాలను తెలియజెప్పే ప్రయత్నం ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజా జీవిత ప్రస్థానం ఇలా కాదు జగన్, ఇది పార్టీనా కంపెనీనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా స్థాపించిన పార్టీ. అది ఆయన సొత్తు. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి భావనతో వదిలేయటానికి అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలతో, వారి ఉద్వేగాలతో, వారి ఆదరణతో ముడిపడిన రాజకీయ పార్టీ. ప్రజల మనోగతానికి విలువ ఇవ్వకుండా, ప్రజల్లో ప్రభావశీలురైన నాయకుల అభిప్రాయాలకు ఆస్కారమే ఇవ్వకుండా నడిపితే ఎలా ఉంటుంది? ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే. కార్పొరేట్ కంపెనీల వ్యాపార వ్యవహారాలలో కేవలం వ్యూహాలకు మాత్రమే విలువ ఉంటుంది. వ్యూహాలే ఆ కంపెనీ వ్యాపారాన్ని నడిపిస్తాయి. వ్యూహాలే విజయాలను అందిస్తాయి. కంపెనీలకు ప్రజలు అంటే కేవలం వినియోగదారులు మాత్రమే. రాజకీయ పార్టీకి అలా కాదు. ప్రజలంటే దేవుళ్ళు. వారి సేవ చేసే అవకాశం కోసమే తాము పార్టీ పెట్టాం అనే స్పృహ ఉండాలి. వారు దీవిస్తేనే తమకు అధికారం దక్కుతుందనే ఆలోచన ఉండాలి. అలాంటిది ప్రజలను కూడా కేవలం వినియోగదారుడిగా మాత్రమే చూస్తూ కార్పొరేట్ వ్యాపారం ఏ రకంగా తాయిలాలతో ప్రజల్లో కన్జ్యూమరిజం పెంచుతుంటుందో అలా తాయిలాలతో మార్కెట్ చేసుకుంటూ ప్రజల ఆదరణను, ప్రేమను ఎండ్ రిజల్ట్ గా పొందదలుచుకుంటే అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కాకపోవచ్చు. జగన్ ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయారు. అలా అనడం కంటే మరోలా అంటే బాగుంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించవలసిన సరైన సమయంలో జగన్ కనుల చుట్టూ భ్రమల పొరలు కమ్మి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించడానికి ప్రజలు తనకు 151 సీట్లతో అందించిన అపూర్వమైన విజయం ప్రజల ఆశీర్వాదంగా, తనకు దక్కిన వరంగా ఆయన భావించలేదు. కేవలం ఐపాక్ అనే ఒక సూడో మేధో సంస్థ వ్యూహాల చలవే అని అనుకున్నారు. విజయం దక్కిన తర్వాత కూడా ఐపాక్ను నెత్తిన పెట్టుకున్నారు. సదరు సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఒక మార్కెటింగ్ ఏజెన్సీలాగా పనిచేసింది. ఆ సంస్థ జగన్ను, ఆయన రెక్కల కష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కమోడిటీగా మార్చేసింది. మార్కెట్ చేయాలని అనుకుంది. పాత రోజుల్లో సినీ నటులు ప్రజల్లో తిరుగుతూ ఉంటే, ప్రజలకు కనిపిస్తూ ఉంటే వారి సినిమాలకు టికెట్లు తెగవని అనుకునేవారు. అవుట్డోర్ షూటింగులు పరిమితంగా చేసేవారు. ఆ తరహాలో ముఖ్యమంత్రిగా జగన్ నిత్యం ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటే ఆయన మార్కెట్ వాల్యూ పడిపోతుందని పరిగణించి పరదాల మధ్య ఆయన్ను తిప్పారు. టీవీ ఛానళ్లలో పెయిడ్ మార్కెటింగ్ స్లాట్స్ లో కొన్ని చవకబారు ఉత్పత్తుల గురించి వినియోగదారులు పదే పదే పొగిడే కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఆ తరహాలో ముఖ్యమంత్రి ప్రజలతో ఇంటరాక్ట్ అయి వారి అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమాల్ని స్క్రిప్టెడ్ గా, ఫ్యాబ్రికేటెడ్ గా నిర్వహించారు. వారి వ్యూహాలే జిందా తిలిస్మాత్ అనుకున్న జగన్ ప్రజా జీవితంలో తలలు పండిన ఎవ్వరి మాటలకు కూడా విలువ ఇవ్వలేదు. ప్రజా జీవిత అనుభవం లేని, వ్యాపార దృక్పథం, కార్పొరేట్ కల్చర్ మాత్రమే ఉన్న కొందరు వ్యక్తులను మాత్రమే తన కోటరీగా చుట్టూ పెట్టుకున్నారు. ఆ కోటరీ అనేది ద్వారాలు, గవాక్షాలు లేని ఇనుప గోడల గదిలా మారిపోయింది. ఆ గోడలు పలికిన మాటలను మాత్రమే జగన్ విన్నారు. గోడల కళ్లతో మాత్రమే ప్రపంచాన్ని చూశారు. ఫలితమే పరాజయం. కానీ పరిపాలన చేతిలో ఉండగా అనుసరించిన విధానాలు అపభ్రంశమైనవని, కోటరీ గోడలు బద్దలు చేసుకుని బయటకు రాకపోతే ఎప్పటికీ తాను ఇలాగే అదృష్టం మీద అధికారంలోకి వచ్చే నాయకుడిలాగే మిగిలిపోతానని జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు. ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కొంత క్వార్టరీ వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా, ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే
లాస్ట్ 6 monthsలోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నాను నేను. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. మనం వృక్షంగా ఎదగగల ఒక మొక్కను నాటుతాం. రోడ్డు మీద వెళ్ళే మేకలు, పశువులు దాన్ని తినేయకుండా దాని చుట్టూ ఒక ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆ మొక్కకు కించిత్ ప్రమాదం జరగకుండా వృక్షంగా ఎదగడానికి ఆ ట్రీ గార్డ్ ఉపయోగపడుతుంది. కానీ మొక్క ఒక మోస్తరు వృక్షంగా ఎదిగిన తర్వాత ఆ ట్రీ గార్డ్ను తొలగించేయాలి, లేకపోతే మొక్క ఎదగకుండా ఇరుక్కుపోతుంది. ట్రీ గార్డ్ తీసేస్తేనే పూర్తి ఎదుగుదల సాధ్యమవుతుంది. ఎన్నికలలో ఒకసారి అధికారంలోకి రావడానికి ఐపాక్ వ్యూహాలు అనేవి ఒక ట్రీ గార్డ్ లాంటివని జగన్ గ్రహించలేదు. గెలిచిన తర్వాత కూడా అదే ట్రీ గార్డ్ ఉచ్చులో ఉండిపోయారు. లోతుగా గమనిస్తే ఐపాక్ ద్వారా లబ్ధి పొందిన దేశంలోని ఇతర పార్టీలు ఏవి కూడా వారి సేవలను గెలిచిన తర్వాత కూడా కొనసాగించిన దాఖలాలు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి స్టాలిన్, మమత అందరూ కూడా ఒకసారి వాడుకున్నారు. ఆ తర్వాత తాముగా దక్కిన విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. జగన్ చేసిన పెద్ద పొరపాట్లు 2. కలకాలం వ్యూహాల మీదనే ఆధారపడాలని అనుకోవడం, అందుకు ఐపాక్ జిందా తిల్స్మాత్ అని నమ్మడం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పార్టీ నడిపినట్టుగా నడపలేదు. ఐపాక్ కు దత్తత ఇచ్చారు. ఒక కాంట్రాక్ట్ ను సబ్లీజ్ కు ఇచ్చినట్టుగా ఇచ్చారు. సేద్యం చేసుకునే ఓపిక, ఆసక్తి లేని రైతు తన పొలాన్ని కౌలుకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. కౌలుకు ఇస్తే ఇచ్చారు, కానీ భూ యజమాని అయిన రైతుగా కొంత అప్రమత్తంగా ఉండాల్సింది. కౌలుకు తీసుకున్నవాడు అందులో చేపల చెరువులే పెట్టాడో, సేద్యమే చేస్తున్నాడో గమనించలేదు. ఏం చేస్తే తనకేంటి, కౌలు కోరుకున్నట్టుగా గిట్టితే చాలనుకున్నారు. చివరికి నేల తల్లి చేవ చచ్చిన తర్వాత ఆ భూమి తిరిగి ఆయనకు విడిచిపెట్టి కౌలుదారుడు తుర్రుమన్నాడు. నష్టపోయిందెవరు? జగన్ చేసిన ప్రధాన తప్పిదం తన వెంట నడుస్తున్న తన పార్టీ నాయకులను నమ్మకపోవటం. నాయకుల్ని ఆయన పూర్తిగా డమ్మీలుగా మార్చేశారు. ప్రజాసేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు అన్నింటికీ సంబంధించి నాయకుల పాత్ర లేకుండా చేశారు. వ్యవస్థలను మొత్తం ఐపాక్ చేతుల్లో పెట్టారు. వారు ఆడించినట్టల్లా తాను ఆడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఎలాంటి వ్యూహాలు అనుసరించి ప్రజల్ని బురడీ కొట్టించాలో మాత్రమే అప్పటిదాకా అలవాటున్న ఐపాక్ కు విజయం దక్కిన తర్వాత చిరస్థాయిగా మిగిలిపోయే ప్రజాదరణను కూడగట్టడం ఎలాగా అనే విషయంలో అనుభవం లేదు. అలాంటి అనుభవం సంపాదించుకోవడానికి ఐపాక్ బృందాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పరిపాలనను ఒక ప్రయోగశాలగా వాడుకున్నాయి. మెడికల్ ట్రయల్స్ కు ఫార్మా కంపెనీలు వాడే ఎలకల్లాగా, గినీ పిగ్గుల్లాగా జగన్ సర్కార్ను ఐపాక్ తన ప్రయోగాలకు వాడుకుంది. ప్రయోగం వికటించింది. నష్టం ఐపాక్ కు రాలేదు. 100 కోట్ల వారి ఫీజుల్లో ఏమాత్రం కోతపడలేదు. జగన్ భవితవ్యమే అయోమయంగా మారింది. ఈ పార్టీ ఓటమి కారణాలేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? సజ్జల భార్గవ్ కాదా? బాధపడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ, జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడే ధైర్యం ఉంటుందో? వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు. ఖచ్చితంగా మీరు చంపేశారు. ఈ రోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాళ్ళ ఊర్లో ఇదే మా పార్టీ అని చెప్పగలుగుతారా? వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు. ఒక స్క్రీన్ తెచ్చి, అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా, ఇలా ఇదిగో 2019 నుంచి 14 నుంచి 19 ఇంత మన రెవెన్యూ, 2019 నుంచి 2024 ఇది మన రెవెన్యూ. ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేం. ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ? ఎవరికి కావాలి? ప్రజలు నమ్ముతారా? ఈ రోజు టీడీపీని మేము 2,000, 4,000 పింఛన్ ఇస్తాంటే అమ్మారు. ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరికైతే వాళ్ళకి విద్యా కానుకిస్తా అంటే నమ్మారు. ప్రజలకు కావాల్సింది పనులు చేయడం, మనం సొల్లు మాటలు చెప్పడం కాదు. రాజకీయ పార్టీ అనేది ఒక వ్యవస్థగా వారి నిర్ణయాలు ఎలా ఉండాలి, సంస్థాగత కూర్పు ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. పార్టీ అంటే దానికి అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ ఉండాలి. దానిని పొలిట్ బ్యూరో అనొచ్చు, సిడబ్ల్యూసి అనొచ్చు, పేర్లు ఏవైనా కావచ్చు. కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు నలుగురితో చర్చించి, మంచి చెడులు తర్కించి, లాభ నష్టాలను బేరీజు వేసే వ్యవస్థ ఉండాలి. జగన్ అధికారం వచ్చిన తర్వాత పార్టీని ఆ రకంగా నడిపారా? లేనేలేదు. ఇలాంటి ఒక అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థను పార్టీ కోసం నిర్మించే క్రమంలో ప్రాంతాల వారి, కులాల వారి, మతాల వారి సమతూకం పాటించడం కూడా చాలా అవసరం. పార్టీ అంటేనే ప్రజా జీవితం. మరి ప్రజలందరి, అన్ని వర్గాల వారి ప్రాతినిధ్యం పార్టీ నిర్మాణంలో ఉన్నదనే నమ్మకం అదే ప్రజలకు కలిగించలేకపోతే ఎలాగా? కానీ జగన్ వ్యవహార సరళి ఇలా సాగిందా? లేదు.
పార్టీ నిర్ణయాత్మకత కేవలం 4 వ్యక్తుల చేతుల్లో ఉంది. వీరు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ రెడ్డి. పార్టీకి వీరే 4 స్తంభాలు, 4 దిక్కులు. ఈ నిర్మాణాన్ని గమనిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనిపిస్తుందా లేదా? కీలక పదవులు, బాధ్యతలు అన్ని తన కులానికే చెందిన 4 చేతుల్లో పెట్టేశారు. ఈ కీలక నిర్ణయాత్మక వ్యవహారాల్లో సగం రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ప్రాతినిధ్యమే లేదు. అన్నింటికంటే ఘోరమైన విషయం ఏంటంటే ఈ 4 నాయకులు కూడా ప్రజా జీవితం గురించి, ప్రజల్లో పనిచేయటం గురించి, వారి ఆదరణ సంపాదించడం గురించి కనీస జ్ఞానం కూడా ఉన్నవారు కానీ కాదు. వైవి సుబ్బారెడ్డి సొంత బాబాయే అయినప్పటికీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంతకాలం రాజకీయాల జోలికి రాలేదు. ఆయన వారసుడిగా జగన్ పార్టీ స్థాపించగానే వైవికి హఠాత్తుగా ప్రజానాయకుడి హోదా వచ్చేసింది. ప్రజల గురించి ఏమాత్రం తెలియకుండానే పార్టీని నడిపించేవాడు తానే అని ఆయన అనుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంతే. చాలా పరిమితమైన జర్నలిస్ట్ కెరీర్ కలిగి ఉన్న సక్సెస్ఫుల్ వ్యాపారి ఆయన. ఆయన జర్నలిజం కెరీర్, వ్యాపారి జీవితాన్ని తక్కడలో పెడితే హస్తివ శకాంతరం అనదగినంతటి తేడా ఉంటుంది. ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే వ్యాపారులకు అక్రమ మార్గాలు నేర్పే ఆర్థిక వ్యూహకర్త ఆయన. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల రంగు, రుచి, వాసన కూడా తెలియని వ్యక్తి. ఆయన అత్యంత పార్టీ విధాన నిర్ణేతల్లో అత్యంత కీలకంగా మెలిగారు. ఇకపోతే ధనుంజయ రెడ్డి. పార్టీకి అవసరమైన అండగా ఆయన ఏమాత్రం ఉండగలిగారో కానీ జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా తాను ఆర్థికంగా పరిపుష్టం అయిన ఫక్తు వ్యాపారి. పేదల ఊసు, కార్యకర్తల నాయకుల గోడు పట్టని కార్పొరేట్ వ్యాపారి. ప్రజల గురించి, వారి కష్టాలు, వారి ఆదరణ పొందగల పద్ధతులు, ప్రజలతో మమేకం కాగల నేర్పు తెలియని 4 వ్యక్తులు సారథులుగా నడిచిన పార్టీ ప్రస్థానం ఇప్పుడు ఇలా ముగిసింది. ఈ ధనుంజయ రెడ్డి అనే పనికిమాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి, వాళ్ళని అప్పుల పాలు చేసి, వాళ్ళకి వడ్డీలు, చక్ర వడ్డీలు అయిపోయేటట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రజల్లో ఉండే పార్టీ నాయకుల్ని ఈ 4 తమ చుట్టూ తిప్పుకున్నారు. తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకున్నారు. చివరికి ఐపాక్ కూడా వైసీపీ లోకల్ లీడర్లను తమ మునివేళ్ల మీద ఆడించింది. చాలామంది స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల వద్ద అడ్డదారుల్లో డబ్బు తీసుకునే ఐపాక్ వారెవరూ పనిచేయలేదని జగన్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే తమ నాయకుడు తమను, తమ ప్రజాదరణను నమ్మకుండా, తమ విన్నపాలను పట్టించుకోకుండా ఐపాక్ మీదనే పూర్తిగా ఆధారపడుతున్నారు కనుక ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఐపాక్ ప్రతినిధులకు భారీ తాయిలాలు సమర్పించుకుని తమ గురించి పాజిటివ్ నివేదికలు ఇప్పించుకున్నారనే వాదనను పార్టీ పెద్దలు కాదనగలరా? ఆ రకంగా స్థానిక నాయకులు పార్టీకి, అధినాయకుడికి క్రమంగా దూరమయ్యారు. పార్టీ నిర్వహణ ఎంత ఘోరంగా నడిచిందంటే తలసిల రఘురాం అనే వ్యక్తి చేతుల్లో పథకాల సభలు, కార్యక్రమాలు ఉండేవి. వేదిక మీద ఎవరుండాలి, జగన్ పక్కన కుర్చీల్లో ఎవరుండాలి అనేవి కూడా ముందుగానే డిసైడ్ అయ్యేవి. కాకపోతే ఆ జగన్ పక్క కుర్చీలకు 10 నుంచి 25 లక్షల వంతున ఒక రేటుండేది. అలా లబ్ధి పొందిన దళారీలు రాజ్యమేలిన పార్టీతో సాధారణ కార్యకర్త, సాధారణ నాయకుడు ఎలా, ఎప్పటికీ మమేకం కాగలుగుతారు? పార్టీ అధినేత అపాయింట్మెంట్లకు కూడా బ్లాకుల్లో ధర నిర్ణయించిన పార్టీ బహుశా ఇదొక్కటే కావచ్చు. అధినేత అపాయింట్మెంట్లు వ్యవహారం కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ చూస్తారు. వారు అపాయింట్మెంట్లు ఇప్పించరు. ఒకసారి అడిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయరు, స్పందించరు. అపాయింట్మెంట్ ఇప్పించరు. కనీసం అపాయింట్మెంట్ అడిగిన సంగతి అధినేత దృష్టికి తీసుకెళ్తారో లేదో కూడా తెలియదు. ఈ గోడు మొరపెట్టుకోవడానికి మరో మార్గం కూడా గతి లేదు. నాయకుల వద్ద డబ్బు పుచ్చుకుని అపాయింట్మెంట్లు ఇప్పిస్తున్నారు అనే పుకారు పార్టీ వర్గాల్లోనే బాగా వ్యాపించినదంటే ఎవరు సిగ్గుపడాల్సిన సంగతది. కాస్త అతిశయంగా అనిపించిన మాటలు కొన్ని ఉన్నాయి. వై నాట్ 175? ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర సంగ్రామం. రాష్ట్రంలో జరుగుతున్నది పెత్తందారులకు, భూస్వాములకు, పేదవాళ్లకు మధ్య సమరం. ఇలాంటి నాటకీయమైన డైలాగులు పలికి జగన్మోహన్ రెడ్డి మురిసిపోయారు. వారికి ఉన్నట్టుగా నాకు మీడియా లేదు, ఆస్తులు లేవు లాంటి మాటలు ఆయన చాలా తన్మయత్వంతో ఎన్నికల సభలో ప్రతి చోట పలికారు. ఇవన్నీ కూడా ఐపాక్ వారి స్క్రిప్ట్ ప్రకారం పలికిన మాటలు. అయితే ఇలాంటి వాస్తవ దూరమైన మాటలు వద్దే వద్దని, తమ పార్టీలో పేదలు ఎవరూ లేరనే సంగతి ప్రజలకు తెలుసు కదా, మనకు మీడియా ఉన్నదో లేదో ప్రజలకు తెలుసు కదా, ఇలాంటి డైలాగుల వల్ల నవ్వుల పాలు అవుతామని బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు జగన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఐపాక్, సజ్జల వంటి శక్తుల మాయలో ఉన్న జగన్ కు
ఆ మాటలు చెవికెక్కలేదు. ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలతో టచ్ లో ఉన్న భావన కలిగించాలని సీనియర్లు ఎందరు చెప్పినా జగన్ పట్టించుకోలేదు. చివరకు సజ్జల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ కు ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం అని స్వయంగా చెప్పేశారు. బలహీనతను బయట పెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. మిగతావన్నీ బిజినెస్లు మనం దూరంగా పెడితే సాక్షిని ఏర్పాటు చేసిన తీరు చూస్తే ఆయన ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అర్థమవుతుంది. ఒకేసారి అన్ని ఎడిషన్లు, అన్ని ఆఫీసులు, సిస్టమ్స్, జనాల్ని అపాయింట్మెంట్ అవన్నీ చేసిన తర్వాత అది చూస్తే అరే చాలా భలే సక్సెస్ఫుల్ మేనేజ్మెంటు లక్షణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అని అనిపిస్తుంది. బట్ అదే సాక్షి ఒక అగ్రస్థానం దాకా వెళ్ళి కిందకి దిగడం చూస్తే ఎందుకు నిలబెట్టలేకపోయారు దాన్ని? అదే పోలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తే ఉవ్వెత్తున లేచి అధికారం వదిలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు అలా కిందకి జారిపోతుంది. ఇప్పుడు కూడా చూసుకుంటే జనాలకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది మంచిదా చెడ్డదా అన్న డిస్కషన్ కాకుండా అలా చేయడం వల్ల మిడిల్ రేంజ్ నాయకులు, మిడిల్ రేంజ్ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి తగ్గిపోయారు. కార్యకర్తలు ఇవాళ వాలంటీర్లే కార్యకర్తలే వాలంటీర్లే అన్నట్టు మారిపోయింది. దానివల్ల ఏమైంది, పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఐప్యాక్, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు చెప్పినట్టు చేయడం అనకూడదు. కానీ ఎలక్షన్ ముందు ప్రతి క్యాండిడేట్ దగ్గర ఒక సోషల్ మీడియా ఆఫీసు లేదా ఒక కాల్ సెంటరు, ఇవన్నీ కూడా ఐప్యాక్ వాళ్ళు చెప్తే తయారు చేసుకున్నవి, వాళ్ళు ఎలా చెప్తే అలా డిజైన్ చేసుకున్నవి. సో సొంతంగా ఒక పార్టీ దానంతట అది నడిచే విధానం కానీ దానికి ఒక సెటప్ కానీ లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ కింద పడిన మీదకి లేచింది పలుసార్లు అంటే కారణం దానికి ఉన్న కార్యకర్తల బేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కు అభిమానులు ఉండి ఉండొచ్చు, పార్టీ ఉంటే కూడా అభిమానులు, కానీ పార్టీ కోసం హార్డ్ కోర్గా పనిచేసేసి వ్యవస్థని లేకుండా చేసుకున్నారు ఒక విధంగా జగన్ చెప్పాలంటే. 5 ఏళ్లలో కొద్దిగా నాయకులు మిగిలేరు, అభిమానించేవాళ్ళు మిగిలేరు, కానీ వ్యవస్థ మిగలలేదు. ఇప్పుడు కూడా ఎక్కడొక ఈ సమన్వయకర్త లేకపోతే ఆ సమన్వయకర్త వాళ్ళు మార్చుకోవడం, ఏదో ఒక పేరుకు ఉండడమే తప్పించి అస్సలు ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ అనేది ఇవాళ వైకాపాకి లేదు. యూజువల్గా ఏ పార్టీ అయినా ఒక పోలిట్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది. వైకాపాకి అలాంటి పోలిట్ బ్యూరో ఉన్నట్టు కానీ నిర్ణయాల గురించి డిస్కస్ చేసినట్టు కానీ ఉండదు. ఎవరి నిర్ణయం ఒక పాలసీ మ్యాటర్ ఉంటుందా అన్నది లేదు. ఒక పాలసీ మీద కింద బాటంలో ఉన్న కార్యకర్త నుంచి టాప్లో ఉన్న నాయకుడు దాకా ఒకే మాట మీద ఉండాలి, ఒకటే మాటను వినిపించాలి, ఒకటే వాణి వినిపించాలి అనే పద్ధతి ఏ పార్టీలోనే ఉంటుంది. కానీ వైకాపాలో అలాంటిది ఉండదు. ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్ల మీద ఎవరి స్టాండ్ వాళ్ళది. సాక్షి స్టాండ్ సాక్షిది, పార్టీ స్టాండ్ పార్టీది, కార్యకర్తల స్టాండ్ కార్యకర్తలది. పొలిట్ బ్యూరో నిజానికి డిఫరెంట్ కమ్యూనిటీస్ తోటి, ఒక అమ్మ, రెడ్డి, కాపు, రాజు, ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇలా అందరితోటి ఒక పొలిట్ బ్యూరో పెట్టి సరైన అనుభవం వాళ్ళతోటి ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి ప్రచారం జరుగుతోంది, దీన్ని మనం ఎలా తిప్పికొట్టాలి, లేదా దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లేదా మనం ఎలా పోరాడాలి అన్నది ఏమీ లేదు. లేకపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని ఎందుకు నమ్మారో ఎందుకు చేశారో తెలియదు. దానివల్ల పార్టీకి ఆర్గనైజేషన్ లేదు ఇవాళ వైకాపాకి. ఇప్పుడు జగన్ చేయాల్సింది ఏంటంటే బాటం నుంచి పార్టీని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ రావాలి, మళ్ళీని మీద దాకా సరైన వాళ్ళందరినీ తీసుకుని పార్టీని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ రావాలి. కానీ అంత ఓపిక జగన్కి ఉన్నట్టయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. చెప్పుకోవడానికి జగన్ ఐప్యాక్ మీద మాత్రమే కాకుండా తన సొంత సర్వే వ్యవస్థల మీద కూడా ఆధారపడ్డారు. అయితే ఆ సర్వేలకు సారథ్యం వహించినది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి ప్రభు ప్రీత్యర్థం పనిచేసే వ్యక్తులు. ఇంచుమించుగా 10 రకాల సర్వే బృందాలతో జగన్మోహన్ రెడ్డి వివిధ దశల్లో నివేదికలు తెప్పించుకున్నారని అంటుంటారు. కానీ ఆ సర్వేలన్నీ చెవిరెడ్డి లాంటి వాళ్ళ సారథ్యంలో జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి ఆ సర్వేలను ఫ్యాబ్రికేట్ చేసి వండి వార్చాయని ఇప్పుడు అర్థమవుతోంది. నిజానికి పార్టీ ఓటమి బాటలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సర్వేల్లో పోపిడి తెలిసిందనే అనుకోవాలి. అయితే ఎక్కడెక్కడైతే అలాంటి పరాజయ సంకేతాలు నిజాయితీగా బయటకు వచ్చాయో అవన్నీ కూడా ఆయా ప్రాంత ఎమ్మెల్యేల వైఫల్యాల ఖాతాలో వేయటానికి జగన్ ప్రయత్నించారు. ఆయన ధోరణికి తగ్గట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరో 30 ఏళ్ల పాటు సీఎంగా కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే గెలవడు అన్నట్టుగా నివేదికలు తయారయ్యాయి. వాస్తవం తెలుసుకోలేక ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అటూ ఇటూ మారుస్తూ జగన్ గారడీ చేద్దామనుకున్నారు. ఐప్యాక్ ను నమ్మి ఆడిన ఆటలన్నీ బెడిసికొట్టాయి. ఎంత దారుణమంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు తమ పార్టీ కీలక నాయకులతో, జిల్లా సారథులతో, కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులతో
ఎవ్వరితోనూ సమావేశం కాలేదు. పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేసినందుకు వారికి కృతజ్ఞత చెప్పలేదు. ఒక విందు సమావేశం కాదు కదా, కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కానీ ప్రత్యేకంగా పనిగట్టుకుని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ మనదే అధికారం, చరిత్ర సృష్టించబోతున్నాం అంటూ ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తాను ఇచ్చే కూలీ కోసం తన ఇష్టానికి తగినట్టుగా నివేదికలు తయారు చేసి తన పతనాన్ని శాసించిన ఐప్యాక్ బృందాల చప్పట్లు తాళాల మధ్య జగన్ మురిసిపోయారు. ఇలాంటి నాయకుడు కార్యకర్తలతో, కింది స్థాయి నాయకులతో మళ్ళీ ఎప్పటికీ మమేకం కాగలరు? ప్రతి కార్యకర్త కూడా జగన్ అన్న మనోడు అనుకునే వాతావరణాన్ని ఆయన ఎప్పటికీ నిర్మించగలరు? ప్రజల్లో ఎలాంటి ఆదరణ మిగిలి ఉన్నదనే సంగతి తర్వాత. కనీసం పార్టీ కార్యకర్తల్లో 2019 ఎన్నికలకు పూర్వం జగన్ పట్ల ఉన్న మమకారం, ప్రేమ, ఆదరణ ఇప్పటికీ అంతే స్థిరంగా ఉన్నాయని జగన్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అనేది సందేహం. పార్టీ నిర్వహణకు వ్యవస్థీకృతమైన కొన్ని దారులు ఉంటాయి. ఆ దారిలోనే అందరూ వెళ్ళాలి. అడ్డదారిలో లక్ష్యాన్ని అందుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో సాధ్యం కావచ్చు. కానీ ఆ విజయానికి సస్టైనబిలిటీ ఉండదు. ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితి అది. పార్టీ అంటేనే కార్యకర్తలు అనే కనీస స్పృహ లేకుండా జగన్ పరిపాలన సాగిన కాలంలో ప్రవర్తించారు. అంతెందుకు, ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణం పేరుతో చిన్న చిన్న కసరత్తులు చేస్తున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఒక ప్రాంతానికే చెందిన రెడ్డి సామాజిక వర్గం వారే కనిపిస్తుంటారు. అనుబంధ విభాగాల పేరుతో అన్ని వర్గాల వారికి తలా ఒక పదవి విదిలించినట్లుగా పంచుతున్నారు. ఎంత దారుణమంటే, పార్టీ అనుబంధ విభాగాలకు సారథులుగా జగన్ వివిధ కులాలకు చెందిన పలువురి పేర్లను ప్రకటిస్తే కనీసం వారిలో ఒక్కరు కూడా పార్టీ అధినేతకు ధన్యవాదాలు చెబుతూ ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటే వారందరికీ ఖచ్చితంగా తెలుసు, అనుబంధ విభాగాల సారథులుగా తాము కాగితం మీద మాత్రమే కనిపించే డమ్మీలం మాత్రమే అని, తమ చేతిలో ఏమీ ఉండదని. ఇవాళ పార్టీ నుంచి పలువురు చట్టసభల ప్రతినిధులే వెళ్లిపోతున్నారు. పదవులను కూడా వదులుకొని వెళ్తున్నారు. వారందరూ స్వార్థపరులు, అవకాశవాదులు అని నిందించవచ్చు. అది నిజమే కావచ్చు. కానీ తమకు జగన్ పదవులు ఇచ్చారే తప్ప పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యమో ఇవ్వలేదని, తమ పాత్ర లేకుండా చేశారని వారు చెబుతున్న ఆరోపణలు జగన్ ఖండించగలరా? ఆయన ఖండించాల్సిన అవసరం లేదు. కనీసం ఆత్మ సమీక్ష చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత వ్యవస్థ. దాని మీద ప్రజలకు హక్కు ఉంది. ప్రజా జీవితంలో అధికారం కోరడం ద్వారా జగన్ ప్రజలకు ఆ హక్కును కట్టబెట్టారు. కొందరు వ్యక్తుల ఉచ్చులో తాను ఉండిపోయి ఆ వ్యవస్థను సర్వనాశనం చేసే అధికారం జగన్కు కూడా లేదు. ఇది గ్రహించి జాగ్రత్త పడిన నాడు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు. లేకుంటే అదృష్టం తలుపు తడుతుందని యలహంకలో నిరీక్షించాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.